రాజన్న రైతు రాజ్యమో మన కాంగ్రెస్ తోనే సాధ్యమో నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది శర్మిలమ్మలా మన అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా రాహులన్న మన కోసం పంపించిన సెల్లిగా రాజన్న కలల రాజ్యము తిరిగి తెచ్చేది శర్మిలమ్మనే మన రాజన్న ప్రజల రాజ్యము తిరిగి తెచ్చేది శర్మిలమ్మనే మన ఆంధ్రుల ఆడబిడ్డ అదిగో వచ్చే ఓ రాజన్న రోజులనే మరలా తెచ్చే ప్రజల గుండె చప్పుడైన తండ్రి పాలన తుంగలోన తొక్కిన ఈ నేతలపైన ఓహో తిరుగుబాటు చేసేందుకు తరలి వచ్చే కాలిలా గెలుపు గడప చేరు వరకు అలసిపోదు శర్మిల రాజన్న రైతు రాజ్యము మన కాంగ్రెస్ తోనే సాధ్యము నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది శర్మిలమ్మలా స్వార్థం నిలువెత్తు శర్మిల రూపం ఏమాత్రం భయమెరుగని రుద్రమ తేజం కష్టంలో ఉన్నతో బుట్టు కోసం ఆనాడే చేసింది మరువని త్యాగం తండ్రి లేని బాధనంత గుండెలోన దాచేసి తను కన్నా పసి బిడ్డలనింట్లోనే వదిలేసి ప్రజల కొరకు పయనమాయరా పాదయాత్ర చేసి చరిత్ర రాసేరా రాజన్న రైతు రాజ్యము మన కాంగ్రెస్ తోనే సాధ్యము రాజన్న రైతు రాజ్యము మన కాంగ్రెస్ తోనే సాధ్యము నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది శర్మిలమ్మలా రాజన్న రైతు రాజ్యమో మన కాంగ్రెస్ తోనే సాధ్యమో నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది శర్మిలమ్మలా మన అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా రాహులన్న మన కోసం పంపించిన సెల్లిగా రాజన్న కలల రాజ్యము తిరిగి తెచ్చేది శర్మిలమ్మనే. ఈరోజు ఒక బీరమ్మనగర్ టీజల్ కాలనీ నుంచి మేము క్యాన్వాస్ చేస్తాము. మంచి స్పందన వచ్చింది. గతంలో నేను ఇక్కడ టీజల్ స్కూల్ పక్కనే ఇక్కడే స్కూల్లో చదివాను, హై స్కూల్లోనా. తర్వాత నాకు ఇక్కడ టీచర్స్ కానీ, ఇక్కడ ఉన్న బంధుత్వం కానీ, ఇక్కడ మిత్రులు ఈ కాలనీలో ఎక్కువ శాతం ఉన్నారు. మా కుల సోదరు కూడా ఎక్కువ శాతం ఉన్నారు. అన్ని కులాసులు అందరూ చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళందరికీ సుపరిచితుడిగా ఉన్నాను. వాళ్ళందరూ గుర్తించానా. ఈరోజు మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినందుకు ఆనందంగా ఉందన్నా. కాంగ్రెస్ పార్టీ ఒక తల్లి లాంటి పార్టీ. అంటే మేము ఎప్పటికీ మేము కాంగ్రెస్కి వేసింది. ఈ గత 10 ఏళ్ళలోన మేము కాంగ్రెస్ పార్టీకి దూరం ఉన్నాం. కానీ మళ్ళీ ఆ పార్టీకే వేస్తాము. అసంతృప్తికి వేసి మా ఆనందాన్ని పంచుకుంటామని వాళ్ళు చెప్పారు. అదిగాక మాకు లోకల్ ఉన్న వ్యక్తి మీరు. ఇక్కడ బొబ్బలంగూడలో మా ఏరియా వాసులో ఇదే వార్డులోనే ఉన్నాం కాబట్టి ప్రజలందరూ ఏమంటారంటే ఖచ్చితంగా ఇంటి మనిషికి అయిపోతే బయటకు వెళ్తామా. ఇన్నేళ్ళలో చూసాము వైసీపీ పార్టీని, టీడీపీ పార్టీని. మళ్ళీ ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చాయా, నీ మార్పు కోసము అదైనా ఆలోచిస్తుంది. మంచి వ్యక్తి, మంచి టైంలో నువ్వు దిగినావు, మా కొడుకుగా దిగినావని పెద్దోళ్ళందరూ పిల్లలందరూ దీవిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మంచి రెస్పాన్స్ ఉంది. నా ప్రచారం చాపు కింద నీరులా ఉంది. అంటే కనపడదు. 13వ తేదీ ఆ రోజు ఎలక్షన్ రోజు ప్రజలే మక్కల్లో నా అస్సమనే కళలో కనపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం నుంచి
ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నాడు. ఆయనకు టికెట్ ఇచ్చినాడు. మళ్ళీ ఇక్కడ బీజేపీలోన గతంలో ఎన్నోసార్లు మీటింగ్లో చెప్తున్నాను. మళ్ళీ నేను మీటింగ్ కేంద్ర మినిస్టర్ వచ్చాడు రాజ్నాథ్ సింగ్ అని. మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఆదంలో ఎంత లేదన్నా ఒక 10,000 జనాలు రావాలా. మామూలు టీడీపీ ఒక్కటే పెట్టుకున్న, గతంలో చంద్రబాబు పెట్టుకున్నప్పుడు కూడా భారీ సక్సెస్ చేసుకున్నారు. మళ్ళీ ఎందుకంటే 10,000 మంది పైన జనాలు వచ్చారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. నుంచి వచ్చాడు రాజ్నాథ్ సింగ్ అని. మళ్ళీ వాళ్ళు ఈరోజు మీటింగ్కి వచ్చి మళ్ళీ ఆదంలోనే ఇంతవరకు ట్రాఫిక్ ఒకటి కొద్దిగా కనపడుతుంది అంతే కానీ జనాలే లేరు. మళ్ళీ కేంద్రం నుంచి వచ్చి ఆదానికి కేంద్రం నుంచి వచ్చిన నాయకుడు మళ్ళీ ఏం చేశాడు? ఆదానికి నేను నడుపుతున్నాను. ఆదానికి ఏం హామీలు ఇచ్చినాడు? మళ్ళీ గతంలో 10 ఏళ్ళు మళ్ళీ మోడీ గారే కదా ఉండింది. ఆదానికి ఒక ఇంటికంతా పని చేశారని నేను అడుగుతున్నాను. సరదా గారు మళ్ళీ ఒక వాల్మీకి సోదరులకి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించాడా సెంట్రల్? అంత పవర్ పెట్టుకొని ఎవరికి ఇంటికి న్యాయం చేయలేకున్నాడు, ఆదాయ ప్రజలకి న్యాయం చేస్తాడు. కష్టం గుర్తుకు వేయాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను.